హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు కిచెన్ అండ్ చిల్డ్రన్ ఛానల్. ఈరోజు మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ 8th క్లాస్లో 9th డే అనమాట. ఆ రోజు సండే అండి. సండే రోజు ఏం తిన్నాము, ఏం పనులు చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. పొద్దున్నే ఒక గ్లాస్ వాటర్లో జీరా పౌడర్ వేసుకొని డీటాక్స్ వాటర్ తాగాను అనమాట. ఆ రోజు సండే కాబట్టి ఎగ్ పులుసు పెట్టి అలసందల వడలు చేశానండి. అవన్నీ ఏం చూపించలేదు. ఇంకా ఇక్కడ నేను జీరా వాటర్ తాగుతున్నాను. జీరా వాటర్లో కొద్దిగా నిమ్మకాయ కూడా పిండుకున్నానండి. నేను టిఫిన్లోకి అలసంద వడలు తిన్నానండి. కొద్దిగా ఎగ్ పులుసు పెట్టుకొని 4 అలసంద వడలు తిన్నాను. తర్వాత 11:30కి ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాను. ఇంట్లోనే ఈజీగా చేసుకుంటున్నానండి. ఇక్కడ మా పాప షూట్ చేస్తుంది, అందుకోసమే నాకు ఈజీగా అయ్యిందనమాట. నేనే షూట్ చేసుకొని నేనే అన్నీ చేసుకోవాలంటే కొద్దిగా కష్టంగానే ఉంటుంది. ఆ రోజు సండే కాబట్టి మా పాప షూట్ చేసిందనమాట. ఫస్ట్ బాడీని అంతా కూడా నార్మల్ ఎక్సర్సైజ్తో స్టార్ట్ చేయాలండి. అప్పుడే మనకు బాడీ అనేది కండరాలు అవన్నీ మజిల్స్ పట్టుకున్నవన్నీ కూడా వదులుతాయి అన్నమాట. నేను అప్పర్ బాడీ నుంచి బాటమ్ బాడీ వరకు సింపుల్ ఎక్సర్సైజ్తో స్టార్ట్ చేస్తానండి. చూసారు కదా మీరే, సింపుల్గా ఫస్ట్ ఎక్సర్సైజ్ అంతా కూడా మజిల్స్ పట్టుకునేవన్నీ వదలాలని సింపుల్గా చేసుకుంటాను. ఏవైనా చేసుకునేవన్నీ కూడా అవి 10 చేసుకుంటూ ఉంటానండి. ఇప్పుడు బెల్లీ ఫ్యాట్ ఎక్సర్సైజ్ అన్నీ కూడా 50-50 చేస్తానన్నమాట. 50 అంటే 50-50 చేస్తానన్నమాట. అప్పుడే మనకు మన బాడీలో ఉండే ఫ్యాట్ అంతా కూడా కరుగుతుంది. ఆ ఫ్యాట్ అంతా చెమట రూపంలో మనకు బయటికి వస్తుంది. మీలో ఎవరైనా నాతో పాటు మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ 8th క్లాస్ స్టార్ట్ చేశారా? స్టార్ట్ చేసింటే కింద కామెంట్లో చెప్పండి. నాకు కూడా తెలుస్తుంది కదా మీరు కూడా జాయిన్ అయ్యారని. ప్లీజ్ చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు మోర్ వీడియోస్ చేయాలనిపిస్తుంది. ఇంకా నేను ఇక్కడ అన్ని బెల్లీ ఫ్యాట్ ఎక్సర్సైజ్ అన్నీ కూడా స్టార్ట్ చేశాను అనమాట. వీడియోని కంటిన్యూ చేస్తున్నాను, ఎంజాయ్ చేయండి. చూస్తున్నారు కదా మీరే, నేను ఎలా ఎక్సర్సైజ్ చేసుకున్నానో ఇలా సింపుల్గా ఎక్సర్సైజ్ చేసుకొని ఇంట్లోనే ఈజీగా తగ్గచ్చు అనమాట వెయిట్ లాస్ అనేది. ఆ రోజు లంచ్లోకి వచ్చేసి అన్నం, కోడిగుడ్డు పులుసు, చికెన్ తెచ్చానని చికెన్ ఫ్రై చేశాను, అవే తిన్నాను అనమాట. తర్వాత నేను ఇక్కడ ఆ రోజు సండే కాబట్టి పాపకు హెయిర్ ప్యాక్ పెడుతున్నాను అనమాట. మనకు ఆ రోజే కదండి మనకు పిల్లలు ఖాళీగా దొరికేది. ఇంకా ఆ రోజే కాబట్టి పిల్లలకి హెడ్ బాత్ చేపించే ముందు హెయిర్ ప్యాక్ పెడుతున్నాను. వారానికి ఒకసారి ఇలా హెయిర్ ప్యాక్ పెడుతూ ఉంటానండి. అప్పుడప్పుడు వీలున్నప్పుడల్లా ఆ హెయిర్ ప్యాక్ని మీకు చూపిస్తున్నాను. నేను ఫస్ట్ ఒక గుప్పెడు కరివేపాకును తీసుకున్నాను, అవి మిక్సీలో వేసాను. తర్వాత ఒక గుప్పెడు మందారం ఆకులు తీసుకున్నాను అనమాట, అవి కూడా వేసాను. ఒక 2 ఇంచెస్ 3 ఇంచెస్ కలబందం తీసుకున్నాను, అవి కూడా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఈ జెల్లీ ఏంటంటే అన్నం ఉడకబెట్టిన తర్వాత గంజి ఉంటుంది కదా, ఆ గంజి, కలోంజీ సీడ్స్, ఇవి అవిసె గింజల సీడ్స్ అవన్నీ కలిపి నేను ఉడకబెట్టి జెల్లీ ప్రిపేర్ చేశానండి. ఆ జెల్లీని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను బాటిల్లో. ఆ జెల్లీ వాడేటప్పుడు నేను ఒక గ్లాస్ ఇలా తీసి పెట్టుకున్నాను అనమాట. చూడండి, అన్నీ వేసేసి ఇలా మిక్సీ పట్టుకుంటున్నాను. మిక్సీ పట్టిన తర్వాత మనకు జెల్లీ ప్యాక్ అనేది ఇలా ఉందన్నమాట. మనకు బంకగా ఉంటుంది, ఎందుకంటే కరివేపాకు ఇవన్నీ కూడా కొంచెం బంకగా లాగానే ఉంటాయి కదా, అందుకోసం అనేసి బంక లాగానే ఉంటుంది. ఇలా పిల్లలకి హెయిర్ ప్యాక్ పెట్టడం వల్ల వాళ్ళకు చుండ్రు అనేది తగ్గుతుంది. అలాగనే చుండ్రు వల్ల ఊడే జుట్టు అంతా కూడా తగ్గుతుంది. అలాగనే ఊడిన చోట మళ్ళీ కొత్త హెయిర్ గ్రోత్ అవుతుందన్నమాట. అలాగనే పిల్లలు కూడా ఆ చుండ్రు వల్ల ఎప్పుడు తలను బరుకుతూ ఉంటారు కదండి, అందుకోసం అనేది సండే ఇలా హెయిర్ ప్యాక్ పెట్టండి. ఇదే పెట్టమని నేను చెప్పట్లేదండి, మీకు ఏవి అవైలబుల్గా ఉన్నాయో అవే పెట్టండి. నేను తర్వాత ఇక్కడ ఇంకా మిక్సీ పట్టినదంతా కూడా హెయిర్ ప్యాక్ లాగా పెడుతున్నాను. మనం ఈ హెయిర్ ప్యాక్ అనేది జుట్టు మొదల్లో నుంచి పెట్టాలి, అప్పుడే మనకు ఆ ప్యాక్లో ఉండేటివన్నీ కూడా లవణాలు, ఖనిజాలు అవన్నీ కూడా జుట్టుకు పడతాయి అన్నమాట.
నేను ఇక్కడ అంతా పాయలుగా తీసి మా పాపకు హెయిర్ ప్యాక్ లాగా పెడుతున్నాను. పిల్లలు ఇది కొంచెం బంకలాగా ఉంటుంది. మనము పిల్లలు పడుకునేదానికి ఉండదండి. పెట్టిన 2 hours వాళ్ళు ఆడుకుంటూ ఉంటే బాగుంటుంది, లేదంటే పడుకోవడానికి వీలుగా ఉండదు. ఎందుకంటే ప్యాక్ అంతా కూడా మన బెడ్షీట్స్కి అంతటికీ అవుతుందన్నమాట. ఇక్కడ నేను జుట్టుకంతా కూడా హెయిర్ ప్యాక్ పెట్టేశానమాట. చూడండి, అంతా పాయలుగా తీసి అంతా జెల్లీనంతా కూడా పట్టించేసాను. ఇలా పట్టించడం వల్ల మనకు హెయిర్ అనేది బాగా సిల్కీగా, స్మూత్గా, మీరే చూస్తారు కదండి. నేను వాష్ చేసిన తర్వాత కూడా చూపిస్తాను. ఎంత బాగుంటుందో ఆ హెయిర్ ప్యాక్ పెట్టినప్పుడల్లా కూడా హెయిర్ అంతా కూడా ఆ వీక్ అంతా కూడా మన చుండ్రు సమస్యలు ఉండవు. అలాగనే జుట్టు ఊడడం అందుకు తక్కువ అవుతుందండి. మా పాప కొద్దిగా జుట్టు ఎక్కువ రాలుతుందనేసి ఈ ప్యాక్ పెడుతున్నాను. చూడండి, పెట్టిన తర్వాత అంతా కూడా ఇలా పైకి పెట్టేశాను అనమాట క్లిప్తో. ఇంకా తర్వాత ఆరిన తర్వాత చూడండి, ఇలా మనం పట్టుకున్నా కూడా మన చేతికి అంటలేదు. ఇప్పుడు మనకు హెయిర్ ప్యాక్ అనేది అంతా జుట్టుకు పట్టేసింది అనమాట. ఇప్పుడు మనము హెడ్ బాత్ చేయాలి. నేను ఇక్కడ హెడ్ బాత్లోకి కూడా కుంకుడుకాయలు, షీకాయలు అవన్నీ ఇంట్లోకి తెచ్చుకొని అప్పటికప్పుడు ఒకవేళ ఈరోజు చేయించాలనుకోండి నైట్ నానబెట్టుకుంటాను, ఈవినింగ్ చేయించాలనుకోండి మార్నింగ్ నానబెట్టుకొని ఇలా కుంకుడుకాయలు పోస్తూ ఉంటానండి పాపకి. వీలున్నప్పుడల్లా ఇలా చేస్తూ ఉంటాను, వీలు లేనప్పుడు షాంపూనే వాడుతూ ఉంటానన్నమాట. ఇలా కుంకుడుకాయలు, షీకాయలు వేయడం వల్ల మనకు కెమికల్స్ షాంపూలు వాళ్ళ జుట్టుకు పట్టకుండా హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందనేది నా ఒపీనియన్ అనమాట. మన హెయిర్ అంటే ఎలాగనో పాడైపోయింది, మన పిల్లల హెయిర్ అయినా కూడా కాపాడుతామనేసి నేను ఇలా చేస్తూ ఉంటాను. చూడండి, నేను హెడ్ బాత్ చేయించిన తర్వాత అది కొద్దిగా ప్యాక్లో మనము కరివేపాకు, మందారమాకు వేసాము కదండి, అదంతా అలానే ఉంటుంది. ఆరిన తర్వాత అంతా ఓడిపోతుందండి. మనం ఏం కంగారు పడాల్సిన అవసరమే లేదు. కొద్దిగా మనం ఎక్కువ వాటర్ వేసుకొని క్లీన్ చేసుకోవాలి. మందారమాకు, కరివేపాకు జుట్టుకు చాలా మంచిది కదండి. ఈ ప్యాక్ పెట్టడం వల్ల చూడండి జుట్టు ఎంత సిల్కీగా, ఎంత హెయిర్ ఆరోగ్యంగా ఉందో చూడండి. మీరే చూడండి లైవ్లో. చూడండి, పాప జుట్టు అంతా కూడా ఇలా ఉందన్నమాట. నేను ఆరిన తర్వాత ఊడుతుందని చెప్పాను కదండి, ఊడిపోయింది చూడండి. అంతా పొడిగా రాలిపోతుంది అనమాట. ఆరిన తర్వాత మనం ఏం కంగారు పడాల్సిన అవసరమే లేదనమాట. చూడండి, హెయిర్ అంతా కూడా సిల్కీగా జుట్టు అనేది బాగా ఆరోగ్యంగా ఉంటుందండి. ఈ హెయిర్ ప్యాక్ పెట్టడం వల్ల కొంచెం సిల్కీగా బాగుంటుందన్నమాట ఆ రోజు హెయిర్ అంతా కూడా. మీ పిల్లలకు కూడా ఇలా వారానికి ఒకసారి ఏదో ఒక ప్యాక్ పెడుతూ ఉండండి. హెయిర్ గ్రోత్ అవుతుంది, పిల్లల జుట్టు కూడా ఊడిపోకుండా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని ఆదరించండి. ఇలా మంచి వీడియోస్ మీకు అందిస్తాను. థ్యాంక్ యూ.